నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. మనం చేసుకునే షేప్‌ని బట్టి, పెట్టే స్టఫ్‌ని బట్టి మనం పేర్లు పెట్టుకుంటాం కదా! అలాగే సమోసా అయితే సమోసా, వెజ్ పఫ్ అయితే వెజ్ పఫ్. నేనైతే సమోసా షేప్‌లో చేద్దామని కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నానండి. సో, దీనికోసం అయితే గోధుమ పిండిని తీసుకొని, కొద్దిగా వాము అరచేతుల్లో వేసుకొని నలిపి వేసుకొని, కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి పిండిని బాగా కలుపుకొని, దాని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి సన్నగా తరుక్కున్న ఆనియను, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ, కొద్దిగా కర్రీ లీఫ్, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకుని, కొద్దిగా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే చిటికెడు కారం వేసి, చివరిలో కాస్త నిమ్మకాయ రసం పిండి దీనంతటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని మనం తీసుకుని మరొకసారి కలుపుకొని ఉండలుగా మనం కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. సో, మనకెన్ని కావాలంటే అన్ని బాల్స్ మనం చేసుకోవాలి. సో, ఒక్కొక్క బాల్‌ని తీసి మనం మనకు నచ్చిన షేప్‌లో పెట్టుకోవాలి. సో, ఇక్కడైతే నేను డిఫరెంట్ షేప్స్ చూపిస్తున్నాను. మీకు నచ్చిన షేపు మీరు చేసుకోండి. సో, ఇది సలాడు తినలేని పిల్లల కోసం మనం జనరల్‌గా సలాడ్ చేసిస్తే తినరు కదండీ! అలాంటి వాళ్ళకి మనం ఇలా చేసి పెడితే స్నాక్ వెరైటీగా ఉంది, షేప్ వెరైటీగా ఉందని ఇష్టంగా తినేస్తారు. అలాగే నేను ఇవాళ మధ్యాహ్నం ఆలు కర్రీ వండాను. సో, ఆలు కర్రీ కూడా మళ్ళీ రాత్రేం పెడతామని దాన్ని కూడా నేను యూజ్ చేసుకొని ఇలాగా పఫ్‌లాగా లేదంటే సమోసాలాగా ప్లాన్ చేశాను. సో, పిల్లలకి కలర్‌ఫుల్‌గా ఒక షేప్ కనిపిస్తుంది. అలాగే మధ్యాహ్నం వెజిటబుల్ కూడా తింటారు. అలాగే సలాడ్‌తో మిక్స్ చేస్తే అది 2 కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. సో, మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి. సో, అలాగే అదే షేప్ కాకుండా ఇంకా వేరే షేప్ కూడా నేను చేశానండి. సో, మీకు జస్ట్ చూపిస్తున్నాను ఈజీగా అయిపోవడం కోసం. జస్ట్ మన హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇలా అంచులు క్లోజ్ చేసుకుంటూ లోపల స్టఫ్ మనం ఫిల్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకోవడమే. ఇలా చేసిన వాటన్నింటికి మనం ఫైనల్‌గా దీని అసలు కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం ఇలా ఫోర్క్‌తో చివర్లో ఇలా అద్దితే మంచి షేప్ రెడీ అవుతుందండి. అంతేనండి, మొత్తం అన్నీ మనకి ఇలా రెడీ అయిపోయినాయి కదా! వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. సో, ఆయిల్ బాగా కాగిన ఆయిల్‌లో మనం వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని చక్కగా రెండో వైపు కూడా టర్న్ చేసి చక్కగా టిష్యూ మీద వేసుకొని పిల్లలకి మంచి సాస్‌తో సర్వ్ చేసేయడమేనండి. నచ్చిందా? చాలా ఈజీగా ఉంది కదూ! నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్‌లో మీరు చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్